ఎలా దొరికిందంటే క్రొవ్వు పోలిక, అంతేగాని నిజంగా కొవ్వు అని కాదు, మెదడని కాదు. క్రొవ్వు మెదడు. కొవ్వు మెదడులో ఏముండవు చెప్పండి? మాంసాహారం తినేవారు, ఎప్పుడైనా చికెన్ కానీ మటన్ కానీ తిన్నవాళ్ళు చెప్పండి, కొవ్వులో ఏముండదు? బోన్స్ ఉండదు. మెదడులో ఏముండదు? బోన్స్ ఉండదు కదండి, బోన్ ఎముక ఉండదు. ఇప్పుడు కొవ్వు నోట్లో పెట్టుకోగానే ఎలా వెళ్ళిపోతుంది? స్మూత్గా వెళ్ళిపోతుంది. మనం వాక్యం దగ్గరికి రాగానే ఏమొస్తుంది? స్మూత్గా నిద్ర వస్తుంది. దావీదుకేమో కొవ్వు మెదడు దొరికినట్టు వాక్యం లోపలికి వెళ్తుంది, మనమేమో వాక్యం దగ్గరికి రాగానే ఎన్నడూ రాని నిద్ర. అలా కాదు. ఎప్పుడైతే ఈ దేవుని వాక్యాన్ని అలాగూ తీసుకుంటామో అప్పుడు దాన్ని మనం ఏం చేస్తామయ్యా అంటే తింటాం. చిన్న ప్రశ్న, బైబిల్ తిన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? బైబిల్ని తిన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రశ్న విడ్డూరంగా ఉంది కదా. వెరీ గుడ్. చూడండి, బుక్ ఆఫ్ ఎహెజ్కేల్ చాప్టర్ 3 verse 2. బైబిల్ని తిన్నవాళ్ళు 3 ఉన్నారు. వారిలో ఒక ఆయన చూస్తామనండి. ఎహెజ్కేల్ గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనం. నేను నోరు తెరువగా ఆయన ఆ గ్రంథము నాకు. దేవుని వాక్యం ఎహెజ్కేల్కి ఎలా ఉందంటే క్రొవ్వు మెదడు దొరికింది. ఎహెజ్కేల్ గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. ఆయన నోరు తెరవగానే దేవుడు ఆ గ్రంథాన్ని ఆయనకి ఏం చేశాడంట? తినిపించాడు. అందుకని నీ నోరు బాగుగా తెరవము, నేను దానిని దేంతో వాక్యంతో. అక్కడక్కడ పెద్దవాళ్ళు కొంతమంది అంటారు, వీడి నోటి నిండా, వీడి కడుపు నిండా మాటలే అంటారు. విన్నారు ఎప్పుడన్నా? వీడి కడుపు నిండా ఏముంటాయంట? మాటలు. ఏ మాటలు? కొంతమందికి ఏమో కుళ్ళు జోకులు అనే మాటలు ఉంటాయి, కొంతమందికి ఏమో రకరకాల మాటలు ఉంటాయి. కానీ ఎవరైతే దేవుని కొరకు నోరు తెరుస్తారో వారి నోటి నిండా దేవుడు ఏం తినిపిస్తాడు? దేవుని వాక్యం తినిపిస్తాడు. ప్రియమైన సోదరి సోదరుడా, మన కొరకు దేవుడు హృదయం తెరిచాడు, మన కొరకు దేవుడు మనసు తెరిచాడు, మన కొరకు దేవుడు సువార్త ద్వారం తెరిచాడు, మన కొరకు దేవుడు ఆకాశం అనే ధననిధిని తెరిచాడు, మన కొరకు దేవుడు పరలోకం తెరిచాడు. ఆ దేవుని కోసం మనము నోరు తెరవగలిగినట్లయితే, యేసుప్రభు వారి వలె, ఫిలిప్పు వలె, పౌలు వలె, పేతురు వలె, జకరియా వలె నోరు తెరవగలిగినట్లయితే దేవుని స్తుతించడానికి, దేవుని ప్రచురించడానికి దేవుడు ఈ గ్రంథమును వారికి తినిపిస్తాడు. రెండవది, బైబిల్ని తిన్న వ్యక్తి ఎవరు? బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 15 verse 16. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం 16వ వచనం. చదువు. నీ మాటలు నాకు దొరకగా